హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనా స్టార్టెక్. ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్. సో 12 డిజిట్ యూనిక్ డిజిట్స్ కలిగినటువంటి ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ అయినటువంటి కార్డ్ అనమాట. సో ఈ ఆధార్ కార్డులో ప్రతి ఒక్కరి యొక్క నేమ్, అడ్రస్ అండ్ బయోమెట్రిక్ క్రెడెన్షియల్స్ అనేవి సేవ్ చేయబడి ఉంటాయి. సో మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఆధార్ కార్డుతో లింక్ చేయబడి ఉంటుంది. మరి ఇలాంటి ఆధార్ కార్డు సేవ్గా ఉందా, సెక్యూర్గా ఉందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలనుకుంటే సో మనకు ఆప్షన్ అనేది యూఐడిఐలో ఇవ్వడం జరిగింది. సో దానికోసం నేను వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పేజీలో ఇక్కడ చూడండి, అప్డేట్ యువర్ ఆధార్ అండ్ గెట్ ఆధార్ అండ్ ఆధార్ సర్వీసెస్ ఉంది కదా. ఈ ఆధార్ సర్వీసెస్లో ఇక్కడ చూడండి ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అని ఉంటుంది. సో ఆధార్ కార్డును మనం ఎక్కడెక్కడ యూజ్ చేసాము, ఎప్పుడెప్పుడు యూజ్ చేసాము అని చెప్పేసి దీంట్లో హిస్టరీ అయితే చూసుకోవచ్చు. లాస్ట్ 6 months నుంచి 50 ట్రాన్సాక్షన్స్ వరకు చూసుకోవచ్చు అనమాట. ఓకే, దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా లాగిన్ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మన ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి ఫ్రెండ్స్. లింక్ అయి ఉంటే మనం ఇక్కడ లాగిన్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట, ఎప్పుడెప్పుడు వాడుకున్నాం ఆధార్ కార్డ్ అని చెప్పేసి. ఇఫ్ ఎక్కడైనా మనకు మిస్యూజ్ జరిగింది అనిపిస్తే కనుక మనం మన యొక్క బయోమెట్రిక్స్ అనేది అన్లాక్ అనేది చేసుకోవచ్చు. అది కూడా ఇక్కడ మనం మై ఆధార్లోకి వచ్చేసిన తర్వాత చూడండి, ఆధార్ సర్వీసెస్లో ఇక్కడ ఆధార్ అన్లాక్ సర్వీస్ అని ఉంటుంది. సో ఇది మనం అన్లాక్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో మీకు కనుక ఎక్కడైనా మిస్యూజ్ అయినట్టు అనిపిస్తే యూఐడిఐ అథారిటీకి కూడా కంప్లైంట్స్ అనేది రేజ్ చేయవచ్చు. అలాగే 1947కు కాల్ చేసి ఆధార్ కార్డుకి సంబంధించిన కంప్లైంట్స్ కూడా మనం రేజ్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం ఆధార్ కార్డ్ అనేది సెక్యూర్గా ఉందా లేదో చెక్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జైనా స్టార్టెక్.